ఇది ఎర్ర గోంగూర అండి. ఎర్ర గోంగూర టమోటా కలిపి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఈ గోంగూర కాడలు ఎర్రగా ఉంటాయండి. ఇలా ఎర్రగా ఉంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది అనమాట. దాన్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయ తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసుకుని టమాటాలు వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిపోతేనే బాగుంటుంది. బాగా మగ్గిపోవాలి. ఇలా మూత పెట్టుకుంటే కొంచెం అయ్యాక ఇలా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత అందులో కట్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. ఈ గోంగూర వేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే ఈ విధంగా బాగా మగ్గి ఉంటుంది. ఒకసారి కలిపిస్తే అయిపోతుంది. అందులో కొంచెం కారం వేసుకోవాలి. మనకి రుచికి సరిపడిన కారం వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు వేగించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.